నన్ను చంపేస్తారా? ఎవరు? మోహన అడిగింది. ఇంటర్పోల్ మిమ్మల్ని అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రవేశపెట్టడం వాళ్ళకిష్టం లేదు. అంటే ఎన్కౌంటర్ అన్నమాట నవ్వింది. అవునన్నట్టు తలూపాడు కార్తికేయ. అది ఒకందుకు మీకు మంచిదేగా? లేక వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తే మీ ముగ్ధని, మీ వాళ్ళని ఎక్కడున్నారో తెలుసుకోలేరన్న భయమా? మోహన అడిగింది. వాళ్ళను కాపాడుకోగలను అన్న నమ్మకం ఉంది. నా ఆశ్రయంలో ఉన్న మనిషిని కాపాడుకోవాలన్న తాపత్రయం. అందులోనూ నా ముగ్ధ రూపంలో ఉన్న మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఊరుకుంటాను? అది కాక నేను ప్రాణంగా ప్రేమించే నా ముగ్ధను రక్షించారు. సో ఇన్ని కారణాల వల్ల నన్ను కాపాడుతున్నారు. ఇందులో మరో కారణం ఏమైనా ఉంటే మరింత సంతోషించేదాన్ని మనసులో అనుకుంది మోహన. మీరు బురకా వేసుకోండి, నాతో పాటు రండి. మరి ఈ అమ్మాయి మనం వెళ్ళాక వస్తుంది. అప్పటికి మీరు సేఫ్ జోన్లోకి వెళ్తారు. మోహన కార్తికేయ చెప్పినట్టు చేసింది. బురకాతో బయటకు నడిచింది. మోహనకు కావలసింది అదే. వీళ్ళు వెళ్ళిన కాసేపటికి హేమంత్ బయటకు నడిచింది. ఇంటర్పోల్ ఈ పరిణామాన్ని ఊహించలేదు. సత్తార్ ఒక్క క్షణం సందిగ్ధంలో పడి ఎడమ చేతిలో రివాల్వర్ పట్టుకుని తలుపు తెరిచాడు. ఎదురుగా కనిపించిన అపరిచిత వ్యక్తి. హలో, నా పేరు రాజేష్. పెన్ డ్రైవ్ డీకోడ్. పెన్ డ్రైవ్ ఏమిటి? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీ ఐడి చూపించండి, సత్తార్ అనుమానంగా అడిగాడు. అదేమిటి సార్ అంటూ అతడు లోపలికి వచ్చాడు. సత్తార్ రివాల్వర్ని అతడి వైపు గురిపెట్టాడు. అతడు, కూల్ సాబ్, కూల్. మీకు కావలసింది నా ఐడీనే కదా, ఇదిగోండి అంటూ చేతులు ప్యాంటు జేబులో పెట్టి బయటకు తీశాడు. అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. సత్తార్ తేరుకునేలోగా రివాల్వర్ సత్తార్ కణతకు గురిపెట్టబడి ఉంది. పూర్ సత్తార్, నీ మెమరీ దెబ్బతిన్నది, ఇప్పుడు గుర్తొస్తుంది అంటూ కుడిచేయి పిడికిలి బిగించి అతని దవడ మీద కొట్టాడు. శ్రీనివాస్, సిట్ ఆఫీసర్ కిందపడ్డా తన రివాల్వర్ని చూసి అన్నాడు. అప్పుడు ప్రవేశించింది అతనిలో భయం. శ్రీనివాస్తో తలపడితే పులితో తలపడినట్టే. గుడ్ మెమరీ. అదే మెమరీతో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అతని చేతులు వెనక్కి విరిచి కట్టి అడిగాడు. సత్తార్ తన నాలుకను పళ్ల మధ్యకు తీసుకువచ్చాడు. ఏ క్షణమైనా ఆ నాలుక సగభాగం తెగిపడ్డానికి సిద్ధంగా ఉంది. శ్రీనివాస్ రివాల్వర్ అతడి నాలుక చివరికి ఆంచి, నేను ట్రిగ్గర్ నొక్కితే నాలుక మాత్రమే కాదు, నీ గొంతులో నుంచి బుల్లెట్ దూసుకు వెళ్తుంది. నువ్వు నిజం చెప్పకపోయినా పర్లేదు. నిన్ను టార్చర్ చేసి నీ 2 చేతులు నీ స్వాధీనంలో లేకుండా చేయడం, నీ 2 కాళ్ళు చచ్చుబడేలా చేయడం నా ధ్యేయం అన్నట్టు ఎప్పుడైనా పందికొక్కులు సంచిలో ఉండగా మొహాన్ని సంచిలో కుక్కి పందికొక్కులతో నీ మొహాన్ని ఓ ఆట ఆడుకునేలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించావా? అడిగాడు సత్తార్ వైపే చూస్తూ. నన్ను చంపితే నువ్వు బ్రతికిపోతావా? మరో కొద్ది గంటల్లో ఈ తిరుపతి సర్వనా. సత్తార్ నోట్లో నుంచి మాట పూర్తి కాకుండానే అతని చెంప చెల్లుమంది. అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటే కదా. అయినా నీలాంటి వాడితో డిస్కషన్ అనవసరం. ఒక్క బుల్లెట్ చాలు, సెకండ్ బుల్లెట్ కూడా వేస్ట్ అని కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, సారీ ఉంటుంది, మీ రికార్డ్స్లో ఉన్న పాత నేరస్తుడే, పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేయబడతాడు అని ఫోన్ కట్ చేశాడు. ఏయ్, మీరేం చేస్తున్నారు? కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, కోర్టులో హాజరుపరచండి భయంగా అన్నాడు. నేను పెన్ డ్రైవ్ ఇస్తాను, నన్ను వదిలేస్తారా? ఆశగా అడిగాడు సత్తార్. వదిలేస్తాను, శ్రీనివాస్ చెప్పాడు. సత్తార్కు తను సేఫ్గా ఉండడమే ముఖ్యం. మాటకు కట్టుబడే మనిషి కాదు. కాసింకు ఇచ్చిన మాట కన్నా తన ప్రాణం ముఖ్యం. అందుకే పెన్ డ్రైవ్ ఇచ్చేశాడు. శ్రీనివాస్ పెన్ డ్రైవ్ చెక్ చేసుకున్నాడు. తర్వాత సత్తార్ వైపు తిరిగి, నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోవాలి, ఆ తర్వాత నా బాధ్యత లేదు అన్నాడు. సత్తార్ 3 నిమిషాల్లో అక్కడి నుంచి బయటపడ్డాడు. శ్రీనివాస్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి, సత్తార్ అనే కిల్లర్ పారిపోతున్నాడు, పట్టుకోవడానికి ప్రయత్నించండి అంటూ తను ఉన్న లొకేషన్ చెప్పాడు. తర్వాత కార్తికేయకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. థ్యాంక్ యూ శ్రీ, నేను మరో గంటలో తిరుపతి వస్తున్నాను, మీరు అలర్ట్గా ఉండండి చెప్పాడు కార్తికేయ. సత్తార్ పారిపోయాడు. అతన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. కాసిం ట్రేస్ చేయలేకపోయాడు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చంపేశాడు. మోహన ఏర్పాటు చేసిన కిల్లర్ అతను. కార్తికేయతో పాటు మోహన వచ్చింది. ఆ ఇంటి వైపు చూసింది. అంజలి కార్తికేయను చూసి పరిగెత్తుకు వచ్చింది. ముగ్ధ రూపంలో ఉన్న మోహనను చూసి గట్టిగా పట్టుకుంది. తనకు ఓ చెల్లెలుంటే ఇలానే ఉండేదా? మోహనలో విచిత్రమైన ఆలోచన. కార్తికేయ అంజలి గురించి క్లుప్తంగా చెప్పాడు. నేను వచ్చే వరకు మీరిక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పాడు. అలాగే అన్నట్టు తలూపింది మోహన. నేను వెళ్తాను, టైం లేదు చెప్పాడు కార్తికేయ. నేను వెళ్తాను, నాకు టైం లేదు మనసులో అనుకుంది మోహన. కార్తికేయ బయలుదేరాడు.
వెళ్లే ముందు ముగ్ధ రూపంలో ఉన్న మోహనను చూశాడు. అదే చివరిసారి అని, మళ్ళీ మోహనను అలా చూడలేనని ఆ క్షణం కార్తికేయకు తెలియదు. విఎస్ఆర్ హాస్పిటల్స్ డాక్టర్ వి సాకేత్, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, ప్రపంచంలోని అతి కొద్ది మంది ప్రముఖ సర్జన్స్లో ఒకడు. తన తాతగారు క్యాన్సర్తో మరణించడంతో తండ్రి కోరిక మేరకు ఈ హాస్పిటల్ని స్థాపించాడు సాకేత్. క్యాన్సర్తో తన దగ్గరకు వచ్చేవారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్లాలన్నది అతడి ఆశయం. తండ్రి ప్రేరణతో ఈరోజు అతడు కొన్ని వేల కుటుంబాలలో దీపం వెలిగించిన వాడయ్యాడు. మెడికల్ జర్నల్ తిరిగేస్తున్నాడు. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు దేవుడిని అతడు ఒకటే కోరుకుంటాడు, క్యాన్సర్ వ్యాధి నివారణకు వచ్చే వ్యక్తికి నేనెప్పుడూ నెగటివ్ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దని. కొన్నిసార్లు దేవుడు అతని మొరను ఆలకించడు. 100 రకాల క్యాన్సర్లు, ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేసే క్యాన్సర్ కణం. క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోయి లింఫ్ నాళాల ద్వారా, రక్తం ద్వారా మిగతా భాగాలకు కూడా వ్యాపించి అక్కడి అవయవాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసి తల నుండి కాళ్ల వేళ్ల వరకు వ్యాపించి మనిషిని అర్ధాంతరంగా తీసుకువెళ్లే 100కు పైగా ఉన్న క్యాన్సర్లోని రకాలు. సామాన్యులకు తెలియని విషయాలు కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తే బావుండు. తన మనసులోని ఆలోచన తెలిసినట్టు తండ్రి చెప్పే వరకు తెలియలేదు. సాకేత్, నీ ఆలోచన, తపన ఆ దేవుడికి తెలిసిపోయింది. సామాన్యులకు అర్థమయ్యే అచ్చ తెలుగులో ఓ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరు క్యాన్సర్ని జయించండి చెప్పాడు తండ్రి. ఇలాంటి పుస్తకాలు సామాన్యులను చేరాలి అనుకున్నాడు సాకేత్. అప్పుడే అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. గుడ్ మార్నింగ్ డాక్టర్, నేను మిత్రని. ఆ రోజు అవతలి వైపు మాటలు పూర్తి కాకుండానే ఐ రిమెంబర్, వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్పానుగా, మీ వాళ్ళు వచ్చారా? సాకేత్ అడిగాడు. రాలేదు, నేనే వెళ్లాల్సి వస్తుందేమో. ఆమె గొంతులో చిన్న బాధ వీచిక. సాకేత్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు. డాక్టర్ గారు, నాకు బ్రతకాలని ఉంది. ఆమె గొంతులో తడి. నేను అదే కోరుకుంటున్నాను. మీరేమీ వర్రీ కాకండి, వెంటనే రండి, సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను. ఆ రోజు తన దగ్గరికి వచ్చిన మిత్ర గుర్తుకొచ్చింది. తప్పకుండా వస్తాను. తన ఎదురుగా తననే గమనిస్తున్న అంజలి వైపు చూసి చెప్పింది ఆమె. తిరుపతి రాష్ట్రపతి తిరుపతికి ఈరోజే వస్తున్నారు. మొత్తం బందోబస్తు పూర్తయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్రపతిని చేరాలంటే కాన్వాయ్ని చీల్చుకుని వెళ్ళాలి. జెడ్ కేటగిరీ భద్రత. ఏమాత్రం తేడా వచ్చినా జరగబోయేది వేరు. శ్రీనివాస్ ఉత్తర ద్వారం వైపు ఉన్నాడు. సిబిఐ చీఫ్ మెరికల్ లాంటి అధికారులను సెక్యూరిటీగా నియమించాడు. ఓ పక్క నిఘా వర్గాలు, పోలీసులు, వీళ్ల మధ్య ఖాసిం. పాడుబడిన ప్రాంతంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అందులో ఖాసిం ఉన్నాడు. అతని ఎదురుగా 100 మందికి పైగా ఆత్మాహుతి దళం, ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన వారు, కరడుగట్టిన నరహంతకులు, డబ్బు కోసం కన్నవారిని తెగనరికే కసాయిలు ఉన్నారు. వాళ్లకు ప్రాణం మీద ఆశ లేదు. వాళ్ళ మనసులో విద్రోహాన్ని, విద్వేషాన్ని నింపాడు ఖాసిం. రగులుతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు ఖాసిం. తన సోదరుడు యాహ్యా ఖాన్ని మోహన చంపడం, జర్దార్ చనిపోవడం, సత్తార్ ఎన్కౌంటర్, ఇవన్నీ అతనిలో వణుకు పుట్టిస్తున్నాయి. ఖాసిం తన ఎదురుగా ఉన్న ఆత్మాహుతి దళం వైపు చూశాడు. గొంతు విప్పాడు. ఇది జిహాద్, మనం చేసే పవిత్ర యుద్ధం. మీరంతా ప్రాణాలకు తెగించాలి. మనం మన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మీకోసం అంతులేని సంపద ఎదురు చూస్తోంది. ఖాసిం వాళ్ళ బలహీనతలతో ఆడుకుంటున్నాడు. అక్కడున్న వాళ్ళంతా ట్రాన్స్లో ఉన్నట్టు వింటున్నారు. వారి చేతుల్లో మారణాయుధాలు, వాళ్ళ శరీరంపై బాంబులు, బెల్టు బాంబులు. ఏ క్షణం ప్రమాదం ముంచుకు వచ్చినా చనిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 90 వయసు దాటిన పండు వృద్ధులతో రాష్ట్రపతి సమావేశమవుతున్నాడు. వాళ్ళ పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి మరీ జరిపిస్తున్నాడు. మీరు నలువైపులా తిరుపతిని చుట్టుముట్టండి. నేను ముదుసలి వేషంలో వస్తాను. నా చేతిలో కర్రలో ఉన్న ఈ తల్వార్తో చేతికర్ర పిడి విప్పాడు. పదును తేలిన తల్వార్ చేతికర్రలో నుంచి ప్రత్యక్షమైంది. ఈ తల్వార్తో రాష్ట్రపతి తల నేల రాలుతుంది. ఈలోగా మీరు 4 వైపుల నుంచి విధ్వంసం సృష్టించండి. ఖాసిం చెప్పి లోపలికి వెళ్ళి 15 నిమిషాల్లో వచ్చాడు. అతనిప్పుడు పండు ముదుసలి గెటప్లో ఉన్నాడు. అతని చేతిలో కర్ర, తల్వారు ఉన్న కర్ర. ఆ పాడుపడిన ఇంటి ముందుకు ఓ మిలిటరీ జీపు వచ్చింది. అందులో నుంచి 8 మంది నలుపు రంగు దుస్తులతో దిగారు. పలు ఉగ్రవాద సంస్థల అధిపతులు. అందులో ముఖ్యమైన వ్యక్తి హుస్సేన్. ఖాసిం ద్వారా ఈ అటాక్ని జరిపిస్తున్న వ్యక్తి. మోహన ఆవేశాన్ని, ఆలోచనను తన స్వార్థానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వ్యక్తి. అతన్ని చూడగానే ఖాసిం ఎదురుగా వెళ్ళాడు. ఖాసిం, హుస్సేన్, మిగతా వ్యక్తులు
ఓ గదిలో సమావేశమయ్యారు. ఖాసిం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? హుస్సేన్ అడిగాడు. మీకేమాత్రం అనుమానం అక్కర్లేదు. మన మనుషులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని గంటల్లో ఈ పుణ్యక్షేత్రం రక్తసిక్తమవుతుంది. రక్తం ఏరులై పారుతుంది. తిరుపతికి చాలా దూరంలో ఉన్నాం. ఈ అడవిలాంటి ప్రాంతానికి ఎవరూ రారు, ఖాసిం చెప్పాడు. ఆ కార్తికేయ పులిలాంటివాడు. ఏ క్షణమైనా దూకుతాడు. హైదరాబాద్కు చెందిన సిట్ ఆఫీసర్ మరోవైపు ఇక్కడ మకాం వేశాడు. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మన తలలు ఇండియా బోర్డర్ దాటి వెళ్ళవు. ఈ ఇండియన్స్ చాలా డేంజర్, హుస్సేన్ చెప్పాడు. మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మోహన పరిస్థితి ఏమిటి? హుస్సేన్ అడిగాడు. ఆమె కార్తికేయ కస్టడీలో ఉంది. తను సేఫ్గా ఉండాలని అక్కడ ఉంది. పూర్ మోహన. మనం తన పని చేసి పెడతామని నమ్ముతుంది. ప్రభుత్వం దృష్టిలో మోహనే ఇదంతా చేస్తుంది. ముగ్ధను కిడ్నాప్ చేయించడం, ప్లాస్టిక్ సర్జరీ చేయించడం, దేశంలో విధ్వంసం సృష్టించే కుట్రకు సంబంధించిన ప్లాన్ తాలూకు వీడియో అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. వీటి తాలూకా కాపీ నిఘా వర్గాలకు పంపించాను. అనుమానం మోహన మీదకు వెళ్తుంది. మనం పని ఫినిష్ చేస్తాం. ఈ దేశం మరోసారి స్వాతంత్ర్యం కోల్పోతుంది. ఈసారి శాశ్వతంగా, క్రూరంగా నవ్వి చెప్పాడు ఖాసిం. మోహనను అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటి వరకు మోహనలోని ఆవేశాన్ని మనం రెచ్చగొడుతూ వచ్చాం. మోహనకు మన మీద అనుమానం వస్తే కష్టం, చెప్పి లేచాడు హుస్సేన్. ఖాసిం నల్ల రంగు పాతకాలం నాటి అంబాసిడర్ కారులో బయలుదేరాడు. జీపులో ఆ 8 మంది బయలుదేరారు. ఇక అక్కడ ఉన్న 100 మంది ఆత్మాహుతి దళం విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఆ 8 మందిలో ఒకతను తన చేతికి ఉన్న వాచి బటన్ ప్రెస్ చేశాడు. అప్పటి వరకు అక్కడ జరిగిన సంభాషణ అవతలి వ్యక్తికి చేరిపోయింది. ఆ వ్యక్తి ఆ అడవిలాంటి ప్రాంతంలో గుర్రం రెక్కల చప్పుడు యముని మహిషపు లోహపు గంటల వలె ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ గుర్రం మీద ఉన్న ముసుగు వ్యక్తి చేతిలో పొడవాటి పదును తేలిన ఖడ్గం. గుర్రం వేగానికి దుమ్ము రేగిపోతోంది. ఎదురుగా వస్తున్న జీపుకు గుర్రం అడ్డంగా నిలిచింది. సడన్ బ్రేక్తో జీపు ఆగింది. జీపులోని వ్యక్తులు ఊహించని పరిణామం. ఆయుధాలు తీసుకునేలోపు గుర్రం మీద ఉన్న ముసుగు వ్యక్తి చేతిలోని ఖడ్గం ఇద్దరి తలలు వేరు చేసింది. వాళ్ళు ఆ షాక్లో నుంచి తేరుకునేలోగా మరో 2 మృతదేహాలు ఆ అడవిలో పడిపోయాయి. AK-47 నిప్పులు కక్కేలోగా మిగతా 3 హతమయ్యారు. రెప్పపాటు కాలంలో రెచ్చిపోయిన ముసుగు వ్యక్తి చేతి కరవాలానికి 7 తలలు నేలరాలాయి. మోహనలోని ఆవేశాన్ని తన స్వార్థానికి, దేశ వినాశనానికి ఉపయోగించుకోవాలని చూసిన హుస్సేన్ తల ముసుగు వ్యక్తి పాదాల దగ్గర పడింది. 8వ వ్యక్తి ముసుగు వ్యక్తి ముందు నిలబడ్డాడు. మిత్రమా, నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకునే అవకాశం ఇచ్చావు. ఈ డబ్బుతో ఎక్కడైనా స్థిరపడు. నీ వాళ్లతో సుఖంగా జీవించు. గుర్రానికి కట్టి ఉన్న డబ్బు మూటని అతనికి అందించి నెత్తుటితో తడిసిన కరవాలాన్ని ఓసారి చూసుకుంది. ముసుగు తొలగించింది మోహన. మీరు ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నారు. అందుకే మీరు చెప్పగానే ఈ గ్యాంగ్లో చేరి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూ వచ్చాను, 8వ వ్యక్తి చెప్పాడు. నాకు సమయం లేదు మిత్రమా, మళ్ళీ కలుద్దాం. ఈసారి మిమ్మల్ని ఓ మామూలు వ్యక్తిగా మీ కుటుంబానికి పెద్దగా చూడాలి అంటూ గుర్రాన్ని ముందుకు దూకించింది. తనకు ఎక్కువ సమయం లేదు. ఆమె ఆలోచనలు ఆమె అశ్వవేగాన్ని మించాయి. జరిగినదంతా ఒక కలలా, ఒక సినిమా కథలా అనిపిస్తోంది మోహనకు. అంజలిని మాటలతో మభ్యపెట్టి తను బయటపడింది. తనకు ఎక్కువ టైం లేదు. ఒక పారిశ్రామికవేత్త సహాయంతో చార్టెడ్ ఫ్లైట్ సంపాదించగలిగింది. ఒక్కో నిజం తెలుస్తున్న కొద్దీ తన ఆలోచనల సామ్రాజ్యం కుప్పకూలుతున్న ఫీలింగ్ కలిగింది. ఈ ప్రపంచంలో డబ్బు, అధికారం ఈ 2 మాత్రమే కిక్కుని ఇస్తాయని నమ్మింది. ఇతరుల కళ్ళల్లో ఆనందం కూడా మనకు కిక్కుని ఇస్తుందని అనిపిస్తోంది. సమయం ఒకే ఒక పదం. అది జీవితాన్ని ఎలా శాసిస్తుందో అర్థమవుతోంది. గడిచే ప్రతి క్షణం మనం కోల్పోయే ఆనందమే అనిపిస్తోంది. కళ్ళ ముందు టార్గెట్ కనిపిస్తోంది. కాలంతో పోటీ పడక తప్పదు. అడవిలాంటి ప్రాంతంలో గుర్రం డెక్కల చప్పుడుకు పక్షులు ఎగిరిపోతున్నాయి. ఇదివరలో కలగని ఆనందం ఇప్పుడు కలుగుతుంది మోహనలో. ఒక మంచి పని చేసినప్పుడు కలిగే ఆనందం. కొన్ని గంటల్లో జరగబోయే మహావిధ్వంసాన్ని ఆపాలి. అందుకు తన మరణాన్ని పణంగా పెట్టినా సరే. పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానం, శ్రీనివాసుడి నామస్మరణ ఆ ప్రాంగణంలో వినిపిస్తోంది. 80 దాటిన వృద్ధులు అక్కడ సేద తీరుతున్నారు. జీవితం చివరి మజిలీలో ఆ దేవుడి దర్శనం. రాష్ట్రపతి చేతుల మీదుగా వేడుకలు. ఆ వృద్ధులను ప్రత్యేక ద్వారం గుండా తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్నవారిని వీల్చైర్లో తీసుకువచ్చారు. కొందరు చేతికర్రల సాయంతో వచ్చారు. అయితే వారి వయసు దృష్ట్యా రాష్ట్రపతి ఆదేశాలతో పెద్దగా వారిని చెక్ చేయలేదు. ఆ వృద్ధుల సమూహంలో ఖాసిం ఉన్నాడు.
అతని చేతికర్రలో పదును తేలిన ఖడ్గము ఉంది. కార్తికేయ కారు దిగాడు. కారు వెనుక సీట్లో మహిమాన్వి ఖడ్గం ఉంది. ఏడుకొండల నుంచి ఒక మెరుపు వచ్చి ఖడ్గంలో విలీనమైన ఫీలింగ్. అతని పులికళ్ళు ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖాసిం ఇక్కడికి వస్తాడన్న పక్కా సమాచారం ఉంది. ఎలా వస్తాడు? ఏ వేషంలో వస్తాడు? శ్రీనివాస్ సత్తార్ని ఫినిష్ చేశాక కొద్దిగా రిలీఫ్గా ఉంది. ముగ్ధ జాడ తెలియాలి. ఖాసింని ఫినిష్ చేయగలిగితే మోహనను మార్చవచ్చు అన్న నమ్మకం ఉంది కార్తికేయకు. మరో 3 గంటల్లో రాష్ట్రపతి వస్తాడు. వేద పండితులు, ప్రధాన అర్చకుడు, చైర్మన్ అంతా రాష్ట్రపతి రాక కోసం ఎదురు చూస్తున్నారు. బందోబస్తు పకడ్బందీగా ఉంది. ఒక్క క్షణం నవ్వొచ్చింది. బాధతో కూడిన నవ్వు. 2 ప్రధానులు బందోబస్తు ఉన్నా బలైపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు. సరిగ్గా కూతవేటు దూరంలో జర్దారున్నాడు. కార్తికేయను వెంబడిస్తూనే ఉన్నాడు. అతను హిందువు వేషంలో ఉన్నాడు. పాడుబడిన భవంతిలోకి ప్రవేశించింది మోహన. అప్పటికే అక్కడ ఉన్న 100 మంది ఆత్మాహుతి బృందం సిద్ధంగా ఉంది. కరడుగట్టిన కర్కసత్వం వాళ్ల మొహాల్లో కనిపిస్తోంది. వాళ్ల నడుములకు బెల్ట్ బాంబులు ఫిక్స్ చేయబడి ఉన్నాయి. మోహన వాళ్ల వైపు చూసింది. వాళ్ల బలహీనత తెలుసు. ఎన్నోసార్లు వాళ్ళని హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి తీసుకువెళ్లి వాళ్లతో విద్రోహపూరిత కార్యకలాపాలు కొనసాగించింది. మోహన అక్కడికి వస్తూనే వాళ్ల వైపు డ్రగ్స్ విసిరేసింది. రోజుల తరబడి ఆహారం లేకుండా ఆకలితో ఉండి ఒకేసారి భోజనం దొరికితే ఎలా ఉంటుందో వారి పరిస్థితి అలా ఉంది. అందరూ ఎగబడుతున్నారు. స్టాప్ ఇట్ అరిచింది మోహన. అందరూ సైలెంట్ అయ్యారు. మోహన వైపు చూస్తున్నారు. ఆమె స్వరం వారికి చిరపరిచితం. మీరంతా నా వైపే చూస్తున్నారు. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. మోహన గొంతులో గాంభీర్యం, కమాండింగ్. మీరంతా ఫారెస్ట్లోకి వెళుతున్నారు. అక్కడ టెంట్లో ఉన్న తీవ్రవాద సంస్థల నాయకులను కలుస్తున్నారు. అక్కడ ఉన్న నాయకులను అతి దారుణంగా బెల్ట్ బాంబులతో చంపేస్తున్నారు. వాళ్లకు సజెషన్స్ ఇస్తోంది. వాళ్ళు మంత్రముగ్ధుల్లా వింటున్నారు. వాళ్ళు మోహన ఏది చెబితే అది చేస్తారు. కమాన్, స్టార్ట్ యువర్ ఆపరేషన్, మూవ్ అంది. అంతా యుద్ధ సైనికుల్లా ముందుకు కదిలారు. మోహనకు తెలుసు, వాళ్ళంతా ఫారెస్ట్ ఏరియాకు బయలుదేరారు. అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థల నాయకులను ఫినిష్ చేస్తారు. ఒక మంచి పని కోసం ఈ 100 మందిని బలి చేయక తప్పదు. చిన్న వయసు నుంచే వీళ్లలో కర్కసత్వాన్ని నింపారు. వీళ్లను మార్చడం సాధ్యం కాదు. ఎప్పటికైనా ప్రమాదకరమే. తిరుపతిలో జరిగే విధ్వంసాన్ని కళ్ళారా చూడాలని వచ్చిన ప్రత్యర్థి దేశాల తీవ్రవాద నాయకులను ఇలా చంపడమే కరెక్ట్. తనలో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతకన్నా ఆనందాన్ని కలిగిస్తోంది. అదే భవనంలో ఉన్న 2వ అంతస్తులోకి వెళ్ళింది. అక్కడ విద్యారణ్య, డాక్టర్ సుధారాణి, మోహన రూపంలో ఉన్న ముగ్ధ ఉన్నారు. వాళ్ల చుట్టూ బాంబులు ఫిక్స్ చేయబడి ఉన్నాయి. ఎవరూ కాపలా ఉండకుండా, వాళ్ళు తప్పించుకుపోకుండా ఈ ఏర్పాటు అప్పుడు మోహనే చేసింది. బాంబులు ఎక్కడ ఉన్నాయో తెలుసు. వాటిని క్షణాల్లో డిస్కనెక్ట్ చేసింది. ఈ క్షణం నుంచి మీరు స్వేచ్ఛా జీవులు. నా వల్ల మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి. ముగ్ధకు వెంటనే సర్జరీ జరగాలి. మీరు వెళ్ళండి. మరో 10 నిమిషాల్లో వెహికల్ వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్ వాళ్ళని వదిలేసి అంది. ముగ్ధ మొదటిసారి తన రూపంలో ఉన్న మోహనను చూస్తోంది. తనను తను చూసుకుంటున్నట్టు ఉంది. స్వతహాగా మనుషులను ద్వేషించని ముగ్ధ మోహన మంచితనాన్ని, తనను కాపాడిన రోజు చూసింది. మోహన దగ్గరకు వెళ్ళి హత్తుకుంది. ఒక్క క్షణం ఆ స్పర్శ తనను తాను హత్తుకున్న స్పర్శలా అనిపించింది. మనసు పొరల్లో చిన్న ఉద్వేగం. మరి మీరు? డాక్టర్ రాధారాణి అడిగింది. నవ్వి మౌనంగా ఉండిపోయింది. మోహన చెప్పినట్టుగా వెహికల్ వచ్చింది. వాళ్ళని సాగనంపింది. ఒక విచిత్ర వీడ్కోలు. తనే కిడ్నాప్ చేసి ఒంటరిగా మిగిలింది ఆ శిథిల భవనం ముందు మోహన. ఆమె సెల్ రింగ్ అయింది. డాక్టర్ సాకేత్ నుంచి వచ్చిన కాల్. ఎక్కడున్నారు? సర్జరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వస్తున్నాను డాక్టర్. ఇప్పుడే నా బాధ్యతలు పూర్తి చేసుకున్నాను. మరి కొద్దిసేపట్లో దుమ్ము రేపుకుంటూ అక్కడికి వచ్చింది ఓ హెలికాప్టర్. మోహనను తీసుకుని వెళ్ళింది. అదే సమయంలో రాష్ట్రపతి తిరుమల చేరుకున్నారు. వేద మంత్రాల మధ్య దేశ ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం లభించింది. శ్రీనివాస్ ఓవైపు, శాంసన్ మరోవైపు ఎలర్ట్గా ఉన్నారు. ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఉగ్రవాద సంస్థల నాయకులు రాష్ట్రపతిపై జరిగే హత్యాయత్నాన్ని చూడాలని ఉబలాట పడుతున్నారు. అక్కడక్కడ టెంట్స్, ల్యాప్టాప్ల్లో లైవ్ చూస్తున్నారు. తిరుపతిలో పలుచోట్ల జరగవలసిన ఆత్మాహుతి దాడులకు సంబంధించిన వార్తలు ఇంకా రాకపోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ పాటికి ఆత్మాహుతి దాడులు జరగాలి. సరిగ్గా అదే సమయంలో ఫ్రాన్స్లో ఉన్నట్టు 100 మంది ఆత్మాహుతి సభ్యులు 4 వైపుల నుంచి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
సడన్గా ఆత్మాహుతి దళం తమ ముందు ప్రత్యక్షం కావడంతో ఉగ్రవాద సంస్థల నాయకులు కంగు తిన్నారు. ఆత్మాహుతి దళం మొహంలో ఎలాంటి భావాలు కనిపించడం లేదు. యంత్రాల్లా ఉన్నారు. వాళ్ళ చేతులు నడుం మీదికి వెళ్ళాయి. ఏయ్, ఏం చేస్తున్నారు? మీకు చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి? ఓ ఉగ్రవాద నాయకుడు కోపంగా అడిగాడు. వాళ్ళు మాట్లాడలేదు. బెల్ట్ బాంబు మీద చేయి వేశారు. రేయ్, ఖాసింకు ఫోన్ చేయి. వీళ్ళని ట్రాన్స్లోకి తీసుకురావడం వాడి వల్లే అవుతుంది, ఓ నాయకుడు అరిచి చెప్పాడు. మరొకడు ఖాసింకు ఫోన్ చేశాడు. అదే వాళ్ళు చేసిన పొరపాటు. కార్తికేయ కంట్రోల్ రూంలో ఉన్నాడు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్. రాష్ట్రపతి దేవుడిని సందర్శించే క్రమంలో కొన్ని సీసీ కెమెరాలు రహస్యంగా ఏర్పాటు చేయబడ్డాయి. అన్ని వైపుల నుంచి కవర్ చేస్తున్నాయి ఆ కెమెరాలు. కార్తికేయ చాలా నిశితంగా గమనిస్తున్నాడు. ఖాసిం ఏ మార్గంలో అటాక్ చేయబోతున్నాడో అంతు చిక్కడం లేదు. వృద్ధులను పలకరిస్తున్నారు రాష్ట్రపతి. వృద్ధుల్లో ఉన్న నిరాశ నిస్పృహలను పారద్రోలే పనిలో ఉన్నారు. వృద్ధాప్యం అంటే మరణానికి ముందు ఉన్న దశ కాదు. జీవితంలో సాధించలేని వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. మీ అనుభవాలను పిల్లలకు తెలియజేయాలి. వృద్ధాప్యం అనివార్యం, అందరికీ వస్తుంది. యవ్వనం శాశ్వతమని విర్రవీగకూడదు. తన మనసులోని మాటలు చెబుతున్నారు. అక్కడున్న వృద్ధులకు ఆనందంగా ఉంది. ఇలా రాష్ట్రపతి తమతో స్వయంగా మాట్లాడతాడని అనుకోలేదు. మరి కాసేపట్లో స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. అప్పటికే సిబిఐ చీఫ్ వచ్చాడు. కార్తికేయను ఆప్యాయంగా హత్తుకున్నాడు. నువ్వున్నావంటే నాకు కొండంత అండ అన్నాడు. కొద్దిసేపటి క్రితం వరకు సిబిఐ చీఫ్కు కార్తికేయ ఎవరన్నది తెలియలేదు. సమయం వచ్చింది కాబట్టి కార్తికేయ అసలు విషయం చెప్పాడు. తనతో పాటే వృద్ధులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నాడు రాష్ట్రపతి. వాళ్ళంతా రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక ద్వారం గుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కార్తికేయ రాష్ట్రపతి ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ఖాసిం ఆ వృద్ధుల్లోనే ఉన్నాడు. అతని చేతిలో కర్ర ఉంది. అందులో కరవాలం ఉంది. రాష్ట్రపతి కోరిక మేరకు వృద్ధులను పెద్దగా చెక్ చేయలేదు. ఖాసింకు ఫోన్ వచ్చింది. అది వైబ్రేషన్ మోడ్లో ఉంది. చిన్నగా ఉలిక్కిపడ్డాడు. ఈ టైంలో ఫోన్ చేసిందెవరు? సీసీ కెమెరాల ద్వారా జాగ్రత్తగా వాచ్ చేస్తున్న కార్తికేయ ఓ వృద్ధుడి కలవరపాటు గుర్తించాడు. అతని చూపులు గమనించాడు. నేరస్తుడి సైకాలజీ తెలిసిన వ్యక్తి. వెంటనే అలర్ట్ అయ్యాడు. తన పక్కనే ఉన్న మహామాన్వి ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బయటకు పరిగెత్తాడు. క్షణకాలంలో జరిగిన సంఘటన. ఆపరేషన్ థియేటర్. డాక్టర్ రాధారాణి మొహంలో స్వేదం, అలసిన కళ్ళు. మోహనగా మారిన ముగ్ధ తిరిగి ముగ్ధగా మారబోతోంది. మామూలు ఆపరేషన్ కాదు, ఒక మెలో డ్రామా, ఒక అద్భుత అనుభవం, ద్వైధీ భావాలు. ఇదంతా కలలా ఉంది. తమ కిడ్నాప్, సర్జరీ, రక్తపాతాలు బ్రహ్మదేవుడు సైతం రాయలేని లలాట లిఖితంలా అనిపిస్తోంది. మోహన కళ్ళు మూసుకుంది. కొద్దిసేపట్లో ఢిల్లీలో అడుగు పెడుతుంది. విధి ఆడిన విచిత్ర క్రీడ. నిన్నటి తను నేడు ఏమైంది? నేటి తను రేపేమవుతుంది? అసలు తనకు రేపు అనేది ఉంటుందా? పైనుంచి చూస్తే ఢిల్లీ ఒక మినియేచర్ సెట్లా కనిపిస్తోంది. ఆ దేవుడి సృష్టిలో ఈ ప్రపంచం ఒక మినియేచర్ సెట్. తామంతా చిన్న చిన్న బొమ్మలు. నవ్వొచ్చింది మోహనకు. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? ఇది వేదాంతమా, వైరాగ్యమా? తనకు క్యాన్సర్. తనిక బ్రతకదా? ఉపసంహారం. మంత్రోచ్చారణల వేదఘోష. పరమ పవిత్రమైన తిరుమలేశుడి సన్నిధిలో జరగబోయే మహాసంగ్రామం. కార్తికేయ చేతిలోని కరవాలం త్రినేత్రుడి ముక్కంటిగా, మహావిష్ణువు సుదర్శన చక్రంగా విశ్వరూపం దాల్చిన మహోగ్ర రూపమై ఖాసింకు అర్థమైంది. కార్తికేయ ఉగ్రరూపం కళ్ల ముందు కనిపిస్తోంది. నరసింహావతారమా, ప్రళయకాల యముడా? అగ్రహోదగ్రుడై వాయువేగాన్ని అధిగమించి పరిగెత్తుకు వస్తున్నాడు. ఆ వేగాన్ని చూసి మేఘాలు చెల్లాచెదురయ్యాయి. ఉరుములు ఉరిమాయి. పిడుగులు గొంతు విప్పాయి. ఖాసింకు రాష్ట్రపతి కన్నా ముందు కార్తికేయను చంపితేనే తన ప్రాణాలు నిలుస్తాయని అర్థమైంది. సెక్యూరిటీ అలర్ట్ అయ్యేలోగానే సెక్యూరిటీ చేతిలో ఉన్న స్టెన్ గన్ తీసుకున్నాడు. ఒక్కసారిగా బుల్లెట్స్ వర్షం కురిసింది. అప్పుడే వినిపించింది ఓ గొంతు, ఒళ్ళు గగురు పొడిచేలా. గొంతును చీల్చుకుంటూ, అల్లాహో అక్బర్, ఏ అల్లా! సర్దార్ మెరుపు వేగంతో కార్తికేయకు అడ్డు వచ్చాడు. స్టెన్ గన్లోని బుల్లెట్ల వర్షం జర్దార్ శరీరాన్ని తూట్లు పొడుస్తోంది. తిరుపతి ప్రాకారాన్ని చూస్తూ అల్లాని ప్రార్థిస్తూ అతని కనులు మూతపడుతున్నాయి. జర్దార్. కార్తికేయ జర్దార్ తలను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. దోస్త్, మెరా దోస్త్, నా బిడ్డకు పునర్జన్మను ఇచ్చిన మిత్రమా, ప్రేమలోని అల్లా తత్వాన్ని చెప్పిన సోదరా, నా మరణం ఒక పశ్చాత్తాపం.
అల్లా దగ్గరికి వెళ్తున్నాను. ఏ అల్లా, నువ్వు చెప్పిన ప్రేమను కొందరు మతోన్మాదులు తప్పుదారి పట్టిస్తున్నారు. నువ్వు మంచిలో ఉన్నావు, ఇతరులకు ప్రేమను పంచడంలో ఉన్నావు. నీ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకుని బ్రతికే అవకాశం కోసం మరోసారి పుట్టించు అని అల్లాను కోరుకోవడం కోసం వెళ్తున్నాను. అదిగో దోస్త్, నీ దేవుడిలోనూ నాకు అల్లా కనపడుతున్నాడు, నీలోనూ కనిపిస్తున్నాడు. ఉంటాను మిత్రమా. నా బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. వాడిని కార్తికేయలాగా చూడాలి. జర్దార్కు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. మిత్రమా, నా కోసం నువ్వు నీ ప్రాణాలు అర్పించావా? కార్తికేయ కళ్ళల్లో కన్నీళ్లు. కాదు దోస్త్, మంచితనాన్ని బ్రతికించడం కోసం. ఖాసిం లాంటి దేశద్రోహిని బట్టి మా ముస్లిం సోదరులంతా అలాంటి వాళ్లే అనుకోవద్దని చెప్పడం కోసం నా ప్రాణాలు ఖర్చు చేశాను. జర్దార్ అతని చేతిని స్నేహపూర్వకంగా నొక్కాడు కార్తికేయ. ఇది కంట తడి పెట్టే సమయం కాదు దోస్త్. ఆ నీచుడిని అంతమొందించు. ఆ దృశ్యాన్ని చూసి హాయిగా కన్ను మూస్తాను. కార్తికేయ తల ఎత్తాడు. సెక్యూరిటీ తేరుకునేలోపే ఖాసిం రాష్ట్రపతిని టార్గెట్ చేయాలని అనుకున్నాడు. చేతి కర్రలో నుంచి కరవాలాన్ని తీశాడు. ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా మారిన వాతావరణం. ఖాసిం చేతిలోని కరవాలం గాల్లోకి లేచింది. పోలీసులు తిరుమలను చుట్టుముట్టారు. ఆకాశంలో మెరిసిన మెరుపుకు ఖాసిం చేతిలోని కరవాలం తలుక్కున మెరిసింది. కొద్ది క్షణాల వ్యవధి, స్ప్లిట్ సెకండ్, క్షణంలో 1000వ వంతు. కార్తికేయ చేతిలోని మహామాన్వి ఖడ్గం గాలిలోకి లేచింది. గురి చూసి బలంగా విసిరాడు. వాయుదేవుడు దారి చూపాడు. వరుణుడు హర్షించి వర్షించాడు. 7 కొండలు గోవింద నామస్మరణతో ఆ మహామాన్వి ఖడ్గానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. కురుక్షేత్రంలోని పర్జన్య శంఖారావం ఆకాశంలో పిడుగుపాటై వినిపిస్తోంది. భక్తులంతా కళ్ళు మూసుకున్నారు. సాక్షాత్తు 7 కొండలు కంపించాయి. పాపనాశనం ఒక్కసారిగా ఉప్పొంగింది. మహామాన్వి ఖడ్గం ఒకే ఒక వేటుతో ఖాసిం తలను మొండవ నుంచి వేరు చేసింది. ఆ తల 7 కొండలు దాటి నేలరాలింది. జర్దార్ ఆ దృశ్యం చూడ్డం కోసమే బ్రతికి ఉన్నట్టు కన్ను మూశాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆకాశం వర్షించింది. ఆ వర్షధారలో కార్తికేయ శాంతించాడు. ఒక్కసారిగా కలకలం. టీవీ ఛానల్స్ లైవ్లు మొదలుపెట్టాయి. జరిగిన విషయం పూర్తిగా తెలియదు. కేవలం రాష్ట్రపతిని చంపడానికి పెద్ద కుట్ర జరిగిందని అభివర్ణించారు. అయినా ప్రతి ఒక్కరూ చావుతో మూల్యం చెల్లించుకున్నారు. ఈ మహావిధ్వంసానికి మూల్యం చెల్లించుకున్నారు. ఈ మహావిధ్వంసానికి కీలకమైన మోహన పశ్చాత్తాపంతో పరిహారం చేసుకుంది. ఒక మహావిధ్వంసాన్ని, తను సంధించిన విధ్వంస అస్త్రాన్ని తనే నియంత్రించింది. అందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. మృత్యువుతో పోరాడుతోంది. కార్తికేయ స్వయంగా ముందుకు నడిచాడు. రాష్ట్రపతి స్వహస్తాల మీదుగా మహామాన్వి ఖడ్గాన్ని, రత్న ఖచిత వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఖడ్గాన్ని శ్రీనివాసుడి పాదాల చెంత ఉంచారు. ఒక అవతార లక్ష్యంతో సృష్టించబడిన ఆ ఆయుధం తిరిగి ఆ దేవదేవుడి చెంతకు చేరుకుంది. రాష్ట్రపతి కార్తికేయను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. దేశాన్ని మహా విపత్తు నుంచి కాపాడిన ధీరోదాత్తుడిగా అభివర్ణించారు. కార్తికేయ మనసంతా ముగ్ధ మీద ఉంది. మోహన గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా అప్పుడే హేమంత నుంచి ఫోన్. అంజలిని మభ్యపెట్టి మోహన తప్పించుకుంది. కార్తికేయ అలానే ఉండిపోయాడు. మోహన తప్పించుకుందా? తన నమ్మకాన్ని వమ్ము చేసి, అంటే యుగాంతం ఎలా ఉంటుంది? ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ నిర్యాణం ఎలా జరిగింది? ఒక ప్రళయం తర్వాత ప్రకృతి ఎలా ఉంటుంది? ప్రపంచానికి తెలియదు. ఈ ప్రజలకు తెలియదు. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీడియాలో వార్తలు, చర్చా వేదికలు, నిరసనలు, పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ ఒక దేశ స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని ఎందరికీ తెలుసు? రాత్రి కాగానే ముసుగు తన్ని పడుకునే సగటు మనుషులు, ఆఫీస్ నుంచి రాగానే అలసి కాసేపు టీవీ సీరియల్స్, వార్తలు చూసి పడుకునే ఉద్యోగస్తులు, ఇలా రకరకాల మనుషులు. ఒక రాత్రి ఏం జరుగుతుంది? సరిహద్దుల్లో ఉండే జవాన్లు వణికించే చలిలో ఎలా కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తారు? ఇవన్నీ మనలో చాలామందికి తెలియవు. తెలుసుకునే ప్రయత్నం చేసేవారెవ్వరు? అట్లాగే చాలామందికి కార్తికేయ చేసిన సాహసం, చూపిన ధైర్యం, తెగువ తెలియవు. చాలామందికి ఉండే ప్రచార కుతి, కీర్తి కండూతి పట్ల మమకారం లేవు. కార్తికేయకి తెలిసిందల్లా కర్తవ్య నిర్వహణ, దేశరక్షణ. అందులో ప్రాణం పోయినా అది మిన్నా అన్న భావన. కార్తికేయకు 10 మంది ముందు తన దర్పాన్ని, తన గొప్పతనాన్ని, వీరత్వాన్ని చాటుకోవడం, ప్రదర్శన చేయడం అస్సలు నచ్చదు. అందుకే కార్తికేయ సవినయంగా రాష్ట్రపతి నుంచి సెలవు తీసుకున్నాడు. తనకు ఏ అవార్డులు, అలంకారాలు వద్దన్నాడు.
దుష్ట శిక్షణ కోసం అవతారమెత్తిన దేవదేవుడు తన అవతార లక్ష్యం నెరవేరగానే అవతారాన్ని చాలించినట్టు ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని అణచి దేశాన్ని కాపాడాడో అప్పుడే తన పని ముగిసినట్టు మామూలు కార్తికేయగా వీడ్కోలు తీసుకున్నాడు. శ్రీనివాస్ లాంటి సమర్థుడైన ఆఫీసర్ని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడమని విజ్ఞప్తి చేశాడు. మోహన చివరి క్షణంలో చేసిన సాయాన్ని గుర్తుంచుకుని ఆమెను వదిలివేయవలసిందిగా, భవిష్యత్తులో ఆమె వల్ల ఏ ప్రమాదం జరిగినా తనే బాధ్యత వహిస్తానని చెప్పాడు. సర్దార్ కొడుకు బాధ్యత వ్యక్తిగతంగా తనే తీసుకున్నాడు. ఇంతమందికి ఇన్ని చేసి తన కోసం ఏ కోరిక కోరలేదు. రాష్ట్రపతి మొదటిసారి కార్తికేయకు మనసులోనే సెల్యూట్ చేశారు. న్యూఢిల్లీ. కార్తికేయ సరాసరి అంజలి దగ్గరికి వచ్చాడు. అక్కడే ఉంది హేమంత. ఏం జరిగింది అడిగాడు కార్తికేయ. చిన్న పని ఉందని వెళ్ళింది. ఎంతకీ రాకపోయేసరికి అంజలి భయమేసి నాకు ఫోన్ చేసింది. హేమంత చెప్పింది. మోహనకు సంబంధించిన వస్తువులు ఇక్కడే ఉన్నాయా కార్తికేయ అడిగాడు. ఉన్నాయి. అంజలి మోహనకు సంబంధించిన వస్తువులు తీసుకువచ్చింది. మోహనకు సంబంధించిన దుస్తులు, రివాల్వర్, బుల్లెట్స్, వివిధ పేర్లతో ఉన్న పాస్పోర్టులు, వాటి మీద రెడ్ కలర్ స్కెచ్తో అడ్డంగా ఇంటూ మార్క్ పెట్టింది. క్రెడిట్ కార్డ్స్, డబ్బు, డాలర్స్ అన్నీ వెతికాడు. దుస్తుల అడుగున ఓ మెడికల్ రిపోర్ట్. వణుకుతున్న చేతులతో ఆ రిపోర్టు చదివాడు. కార్తికేయ మొహం కళ తప్పింది. ఒక కన్నీటి చుక్క అతని కనుకొలుకుల నుంచి ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడింది. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోహనకు క్యాన్సర్. అది చివరి క్షణాల్లో. అప్పుడు వినిపించిందో గొంతు. ఎక్స్క్యూజ్ మీ. అందరూ తల తిప్పి చూశారు. ఆజానుబాహుడు, కళ్ళల్లో తేజస్సు, చూడగానే నమస్కరించాలని అనిపించే రూపం. కార్తికేయ వైపు వచ్చి చేయి చాపి, నా పేరు జగన్నాథ్ అన్నాడు. మీరు? డాక్టర్ సాకేత్ నా కొడుకు. హీఈజ్ సన్ ఆఫ్ జగన్నాథ్. మోహనకు సర్జరీ చేస్తున్న చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ సాకేత్ మా అబ్బాయే కాసింత గర్వంగా చెప్పాడు. ఓహ్ గ్రేట్ సార్. మీ రాక మాకు ఆనందంగా ఉంది. మీలాంటి దేశభక్తుడిని స్వయంగా అభినందించిపోదామని వచ్చాను. మీకెలా తెలుసు? కార్తికేయ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఒకప్పుడు రా ఆఫీసర్ని. కార్తికేయ విస్మయానందంతో చూశాడు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, జగన్నాథ్. ఈ పేరు ఎక్కడో విన్న గుర్తు. ఎస్, సమర్థుడైన రా ఆఫీసర్. రాజకీయపరమైన కారణాలతో ప్రభుత్వంతో విభేదించి బయటకు వచ్చిన ఆఫీసర్. పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఒంటి చేత్తో 3 హతం చేశాడు. ఉగ్రవాదులను మట్టి కరిపించాడు. అలాంటి గొప్ప వ్యక్తి తనను వెతుక్కుంటూ 2 చేతులు జోడించాడు కార్తికేయ. జగన్నాథ్ కార్తికేయను దగ్గరకు తీసుకున్నాడు. నేను మరో పని మీద కూడా వచ్చాను, మోహన గురించి. మోహనకు ఎలా ఉంది సార్? కార్తికేయ ఆందోళనగా అడిగాడు. సర్జరీ జరుగుతోంది. ఆపరేషన్కు ముందు ఆమె తరపున సంతకం ఎవరైనా చేస్తారా అని అడిగితే తనకు ఉన్న ఒకే ఒక ఆత్మీయులు మీరే అని చెప్పింది. మీరు అందుబాటులో లేరని చెప్పింది. అప్పుడే మీ గురించి, మోహన గురించి ఎంక్వైరీ చేశాను. రిలేషన్ అనే చోట మీ గురించి దేవుడు అని రాసింది. నా మనసు చెమర్చింది. తన గురించి చెప్పవద్దని అంది. అయినా మనసాగక వచ్చాను చెప్పాడు జగన్నాథ్. ప్లీజ్ సార్, నేను మోహనను వెంటనే కలవాలి అన్నాడు కార్తికేయ. అంతా విఎస్ఆర్ హాస్పిటల్కు బయలుదేరారు. హాస్పిటల్కు బయలుదేరుతుండగా డాక్టర్ రాధారాణి నుంచి ఫోన్. ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని రాధారాణి చెబుతున్నది విని ఆశ్చర్యపోయాడు. మోహన స్వయంగా వాళ్లను విడిపించడం, ఉగ్రవాదులను ఏరిపారేయడం, ఒంటరిగా అడవిలోకి వెళ్లడం, అది మృత్యువు సరిహద్దుల్లో ఉండి ముగ్ధకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. మోహనే స్వయంగా ఓ కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి వాళ్లకు పెద్ద మొత్తం ఆఫర్ చేసింది ఆపరేషన్ థియేటర్ కోసం. అంతా విఎస్ఆర్ హాస్పిటల్కు బయలుదేరారు. హాస్పిటల్కు వెళ్లేసరికి ముగ్ధ ఎదురొచ్చింది. కొద్ది క్షణాల మౌనం, ఒక ఆత్మీయ ఆలింగన స్పర్శ వాళ్ళ ఎడబాటును కాంపన్సేట్ చేసింది. విద్యారణ్య స్నేహపూర్వకంగా చేయిచ్చాడు. డాక్టర్ రాధారాణి కార్తికేయ వైపే చూస్తుండిపోయింది. ఈ మహాకలయికకు సూత్రధారి, దుష్ట శిక్షణకు అవతరించిన వ్యక్తి. చెక్కు చెదరని కార్తికేయ నిబ్బరానికి మనసులోనే అభినందనలు తెలిపింది. అంతా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చారు. బయట గ్రీన్ లైట్ వెలుగుతోంది. డాక్టర్ సాకేత్ వీళ్ళకెదురొచ్చాడు. వస్తూనే ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ మోహన కనిపించడం లేదు. విషాదపు మేఘాలు కమ్ముకున్నాయి. డాక్టర్ సాకేత్ కార్తికేయ వైపు చూశాడు. కార్తికేయ మోహన్లో ఆందోళన కనిపిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది భయంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. సారీ కార్తికేయ గారు, మా హాస్పిటల్లో ఇలా జరగడం మొదటిసారి. ఈ విషయంలో మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అడిగాడు. మోహన గురించే, ఇలాంటి పరిస్థితిలో వెళ్లడం గురించే.
కార్తికేయ అన్నాడు. జగన్నాథ్ కార్తికేయ భుజం మీద చేయి వేసి, మీకు తెలియంది కాదు, ఒక్కటి మాత్రం నిజం. మోహన వెళ్తూ వెళ్తూ తనకు సంబంధించిన జ్ఞాపకాల్ని మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళింది. ఆమె మీకోసం వదిలి వెళ్ళిన ఖరీదైన కాదు విలువైన వస్తువు అదొక్కటే. కార్తికేయకు మోహనకు సంబంధించిన విషయాలు చెప్పాక అన్నాడు జగన్నాథ్. ఆ మాట అందరినీ కదిలించింది. అప్పుడే హాస్పిటల్ సెక్యూరిటీ చీఫ్ అక్కడికొచ్చాడు. సార్, ఈ కవర్ మన సెక్యూరిటీలో వదిలి వెళ్లారు. కవర్ మీద కార్తికేయ గారి పేరు ఉంది అంటూ ఓ కవర్ ఇచ్చాడు. కవర్ మీద మోహన దస్తూరి. కవర్ విప్పాడు. లోపల ఉత్తరం. వణుకుతున్న చేతులతో అక్షరాల వైపు కళ్ళని పరిగెత్తించాడు. చిన్నప్పుడెప్పుడో పలక మీద నేర్చుకున్న అక్షరాలు. ఇంతకాలం ఒక యంత్రంలా బ్రతికిన నేను ఈ యంత్రాన్ని మనిషిగా మార్చిన కార్తికేయ గారికి మిమ్మల్ని ఎలా పలకరించాలి, ఏమని సంబోధించాలి? ఎప్పుడో చదివిన గుర్తు. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుందిట. నా శత్రువులు నాకసలు గుండె లేదని అంటారు. కార్తికేయ గారు, నా ప్రపంచంలో రక్తపాతాలు, చంపడాలు తప్ప మరేమీ లేవు. అసలు నేను ఆడపిల్లని అన్న సంగతి మిమ్మల్ని కలిసే వరకు గుర్తించలేదు. ముగ్ధలోని మీ మీద ప్రేమను చూసే వరకు తెలుసుకోలేదు. మనసు అనే మాటకు అర్థం తెలియని దాన్ని. మనసుకు ఏ ఆకారం ఉంటుంది, ఎలాంటి రంగులో ఉంటుంది? నిన్న మొన్నటి వరకు కరడుగట్టిన ఈ మనిషి ఇప్పుడిలా బేలగా మారిపోయిందేమిటి అనుకుంటున్నారా? లేదు, ఈ మోహన ఎప్పుడూ పులిలానే ఉంటుంది. యుద్ధం తర్వాత రక్తపాతం, తెగిపడిన తలలు చూసి అశోకుడు శోకతప్తుడయ్యాడట. మరణ మృదంగ ధ్వనుల మధ్య బ్రతికిన నేను మీ సెంటిమెంట్స్ అనే అందమైన నేపథ్య సంగీతాన్ని విన్నాను. ఒక ఇష్టం ఇంత గొప్పగా ఉంటుందా? నాకు మీరు అన్నం తినిపించినప్పుడు మా అమ్మను మీలో చూసుకున్నాను. నన్ను నమ్మి ముగ్ధను కాపాడడానికి పంపించినప్పుడు ఒక మూర్తీభవించిన నిజాయితీని చూశాను. ఒకే ఇంట్లో ఉన్న నన్ను కంటికి రెప్పలా చూసుకున్నప్పుడు ఒక మంచి స్నేహితుణ్ణి మీలో చూశాను. అన్నింటికీ మించి ఒక మగాడిని, ఒక స్త్రీ కోరుకునే క్వాలిటీస్ ఉన్నవాడిని చూశాను. ఏ క్షణం మీ మీద ప్రేమతో నేను ముగ్ధను చంపేస్తానో అన్న భయం కూడా కలిగింది. చివరికి నాకు క్షమాభిక్ష పెట్టమని మీరు రాష్ట్రపతిని అభ్యర్థించినప్పుడు మీలో ఒక దేవుణ్ణి చూశాను. మోహనలో పశ్చాత్తాపం కలిగింది, ప్రభుత్వానికి లొంగిపోయింది అనే క్లైమాక్స్ నా జీవితంలో ఈ కథలో ఉండడానికి వీల్లేదు. మోహన ఎప్పుడూ మోహనే. ఆ రోజు ముగ్ధను నేను కాపాడిన రోజు చిన్నపాటి బాధతో హాస్పిటల్కు వెళ్ళినప్పుడు క్యాన్సర్ అనే మరో శత్రువు కూడా ఇన్నాళ్ళు నన్ను అంటిపెట్టుకునే ఉందని తెలిసింది. మరణం అనివార్యమని తెలిసినప్పుడు చిరునవ్వుతో దాన్ని ఆహ్వానించాలని ఎప్పుడో ఎక్కడో ఒక రచయిత రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. నన్ను కాపాడిన డాక్టర్ సాకేత్కు నా వల్ల ఇబ్బందులకు గురైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి కంటతడి పెట్టిన డాక్టర్ రాధారానికి, విద్యారణ్యకు, ఇన్నాళ్ళు నా రూపాన్ని భరించి ధరించిన ముగ్ధకు వీడ్కోలు. నేను ఆత్మహత్య చేసుకోను. బాధతో జీవితాన్ని నరకం చేసుకోను. మీ జ్ఞాపకాల శ్వాసతో పాటు నెమరు వేసుకుంటాను. ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మోహన పారిపోయింది. ఆమె కోసం ఇంటర్పోల్ వెతుకుతుంది అనే వార్తనే నాకు, నా ఈగోకు సంతోషాన్నిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ దేశాన్ని ప్రేమిస్తాను. ఎందుకంటే ఈ దేశంలో నేను ప్రేమించే కార్తికేయ ఉన్నాడు. నేను వదిలి వెళ్తున్న నా కన్నీళ్లున్నాయి. ఎప్పుడైనా కాసిం లాంటి వాళ్ళు వస్తే అక్కడ ఈ మోహన ఉంటుంది. మీ పనిని నేను చేస్తాను. చివరిగా ఒక్క మాట, నా నలుపు తెలుపుల సంపాదన మీ పరం చేస్తున్నాను. మరో మోహన తయారవడానికి నేను ఒప్పుకోను. మోహన ఒక్కరే ఉండాలి. నా రక్తపు సంపాదన ఒక మంచి కోసం ఉపయోగపడాలి. క్యాన్సర్తో బాధపడే నిస్సహాయులకు ఉపయోగపడాలి. అదేమిటో కార్తికేయ గారు, ఇలా రాస్తున్నప్పుడు, మీరు గుర్తొస్తున్నప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఘనీభవించిన కన్నీటి మేఘాన్ని కదిలించారుగా, అందుకేనేమో నేను ముగ్ధ రూపంతోనే వెళ్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీలాంటి కార్తికేయ లాంటి వ్యక్తిత్వం ఉన్న మగాడు తారసపడితే అతన్ని కిడ్నాప్ చేసి మీ రూపాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను. డాక్టర్ రాధారాణి గారిని కిడ్నాప్ చేసైనా సరే, అప్పటి వరకు ఈ రూపంలోనే మీ మనసుకు దగ్గరగా ఉంటాను. వీడ్కోలు మిత్రమా, నా ప్రాణమా, నా కంటిలో ఉన్న కన్నీటికి గుర్తుగా మిగిలిన నా ఆత్మీయ అతిథికి వీడ్కోలు. మీ ముగ్ధమోహనం. ఇది ఏ విధాత రాసిన లలాట లిఖితం. ఉత్తరం పూర్తయ్యేసరికి కార్తికేయ మనసు ద్రవించింది. తన శరీరంలోని ఒక భాగం తన భాగాన్ని తను తీసుకుని కోసుకుని వెళ్ళిపోయిన ఫీలింగ్. ఒక శత్రువు, ఒక కరడుగట్టిన తీవ్రవాది ఇలా తన వీడ్కోలుని కన్నీటి పర్యంతం చేసి ఇంతమందిని
కన్నీటితో కదిలించి ఆభిజాత్యాన్ని సైతం ఆర్ద్రతగా మార్చి మోహనను పట్టుకోవడం అసాధ్యం. తనకు తానుగా దొరికితే తప్ప బరువైన హృదయాలతో బయటకు నడిచారు. జగన్నాథ్, డాక్టర్ సాకేత్ వీడ్కోలు చెప్పారు. కార్తికేయ, ముగ్ధ, డాక్టర్ రాధారాణి, విద్యారణ్య కారెక్కారు. వాళ్ల కారు కదిలే సమయంలో హాస్పిటల్ పైన టెర్రస్లో వాటర్ ట్యాంక్లో నీళ్ల మధ్య చిన్న కదలిక. అప్పటి వరకు ఊపిరి బిగబట్టి జలస్తంభన విద్యతో వాటర్ ట్యాంకులో నీళ్ల మధ్యన ఉన్న మోహన పైకి వచ్చింది. తడిచిన దుస్తులతో కిందికి చూసింది. విషాద వదనాలతో వెళ్తున్న కార్తికేయ బృందం కనిపించింది. ఆమె చేయి గాల్లోకి లేచింది. ఎక్కడో మొదలైన నా ప్రయాణంలో ఉనికిని కోల్పోయిన మోడు వారిన చెట్టుని. మమకారపు నీరు పోసి ఆర్ద్రతను ఎరువుగా మార్చి నాలోని అట్టడుగు పొరల్లో ఉన్న భావోద్వేగపు కంటనీరు తుడిచి చిగురింపచేసిన ప్రాణమా, నాలోని మనసును నా నుంచి వేరు చేసి తీసుకువెళ్తున్నావు. రక్తపాతమే నా జీవితం అనుకున్న నాకు జీవితంలో రక్తపాసం, ప్రేమావేశం ఎలా ఉంటుందో చూపించావు. అమ్మవయ్యావు, స్నేహితుడివయ్యావు, చివరికి నా ప్రాణమే నువ్వయ్యావు. ఇన్ని అయిన నువ్వు ఇప్పుడు నా నుంచి దూరం అవుతున్నావు. ఆమె చేయి గాలిలో అతనికి వీడ్కోలు చెబుతోంది. అది చూసిన మనసున్న మేఘం తోటి మేఘాలతో చెప్పి చెమ్మగిల్లి ఆమె తల మీదుగా వ్యాపించాయి. ఆకాశంలో మేఘాలు కలిశాయి. వీచే గాలి కన్నీటితో చల్లబడి చల్లగా మరుమల్లెగా ఆమె భావాలను మోసుకుని కార్తికేయ వైపు వెళ్తోంది. నువ్వు చూపించిన నిజాయితీ, ఆప్యాయత, ప్రేమ, మానవత్వం, నీ ఉన్నతమైన వ్యక్తిత్వం నాలోని దాగున్న నన్ను నిలదీసి కొత్త నన్నుగా మార్చాయి. ఇది నిజం. ఆమె దుస్తులు నీళ్లతో తడిశాయి. ఆమె నల్లటి కళ్ళు కన్నీళ్లతో స్నానించాయి. జనన మరణాల మధ్య ఇంత గొప్ప అనుభూతి ఉంటుందా? కనురెప్పల మధ్య ఇంత గొప్ప తడి తపనగా తచ్చాట్లాడుతుందా? కారులో కూర్చోబోతున్న కార్తికేయలో చిన్న ఉలికిపాటు. ఎవరో తనను పిలుస్తున్నట్టు, ఎవరో తనని వెంటాడుతున్నట్టు, ఓ నీడ తన వెంబడి వస్తున్నట్టు. చిన్న ఉలికిపాటు. తల వెనక్కి తిప్పాడు. మోహనను ఎవరో వెనక్కి లాగారు. ఒక్క క్షణం అటు ఇటు అయితే కార్తికేయ మోహనను చూసేవాడే. మోహన తనను లాగిన జగన్నాథ్ వైపు చూసింది. 2 చేతులు జోడించింది. ఆ 2 చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. మీరే లేకపోతే కార్తికేయను చివరిసారిగా కనులారా చూసేదాన్ని కాదు అంది మోహన. రాగద్వేషాల, రక్తపాతాల ఈ జీవితంలో నువ్వు ప్రేమరాహిత్యంలో దెబ్బతిన్న పక్షివి. నా జీవితంలో ఒక మంచి పని కోసం ఒక చిన్న అబద్ధం ఆడాను. నిన్ను కొందరి మనసుల్లో నిలిపి ఉంచడానికి ఈ నీళ్ల ట్యాంకులోని కన్నీళ్లతో కలిపి దాచాను. వెళ్ళు మోహన. ఇన్నాళ్ళు దిక్కులేని దానిలా ఏదో దిక్కులో ఉన్న నువ్వు ఇప్పుడు సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కుకు వెళ్ళు. ఇక నీకు సూర్యాస్తమయం ఉండదు, ఉండకూడదు. ఈ రాక కోసం కార్తికేయ మాత్రమే కాదు, నేను, నాలాంటి చాలామంది ఎదురు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఆమె చేతిని స్నేహపూర్వకంగా నొక్కి వదిలి చెప్పాడు. మోహన అక్కడి నుంచి కదిలింది. మోహన వెళ్ళిన కాసేపటికి జగన్నాథ్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్కు ఫోన్ చేశాడు. డైరెక్టర్తో మాట్లాడాడు. థ్యాంక్ యూ సార్. నా మీద గౌరవంతో మోహనను ఒక గొప్ప రా ఆఫీసర్గా తీర్చిదిద్దడానికి ఒప్పుకున్నందుకు. జీవితంలో ఏ తప్పు చేయనివాడు తప్పు చేస్తుండవచ్చు, కానీ ఒక్కసారి చేసిన తప్పును గుర్తించిన వ్యక్తి మళ్ళీ ఆ తప్పు చేయరు. మోహన గొప్ప ఆఫీసర్ అవుతుంది. ఈ దేశాన్ని కబళించే వారి పట్ల శివంగిలా మారుతుంది. ఎందరు ఉగ్రవాదులకో బందిపోట్లకో క్షమాభిక్ష పెట్టిన మనం ఒక మారిన మనిషిని అస్త్రంగా మారుద్దాం. కార్తికేయ ఏ ఆశయం కోసం అహరహం తప్పించాడో, తన ప్రాణాలను పణంగా పెట్టాడో, ఆ ఆశయాన్ని నెరవేర్చే ఆయుధంగా మోహనను మార్చి కార్తికేయ దేశభక్తికి కానుకగా ఇద్దాం. జై హింద్ అంటూ జగన్నాథ్ ఫోన్ పెట్టేశాడు. అతని కళ్ల ముందు ముగ్ధ రూపంలో ఉన్న మోహన దేశాన్ని కాపాడే యోధురాలిగా కనిపిస్తోంది. ఈ మహిళ ధరిత్రి ఎరుగని మహత్తర చరిత్ర. ఒక రచయిత సృజించిన పాత్ర. త్రివర్ణ పతాకంలో సప్తవర్ణ శోభితమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అస్తు తథాస్తు. ఈ గదిలో తన మది తలుపు తెరిచింది. గుండె బరువు దిగే వరకు కార్తికేయ హృదయానికి కన్నీటి అభిషేకం చేసింది. క్షణాలు, నిమిషాలు, గంటలు గడిచినా ముగ్ధ కార్తికేయను వదిలిపెట్టలేదు. ఊళ్ళో ఉన్న పూర్ణిమకు ఫోన్ చేసి చెప్పింది. పూర్ణిమకు ఏడుపు తన్నుకు వస్తోంది. ఎంతకాలమైంది పూర్ణి, నేను నా కార్తికేయ కలిసి వస్తున్నాం. నా పెళ్లి కన్నా ముందు
నీ దత్తత స్వీకారం జరగాలి. నా తమ్ముడికి అక్కగా స్వీకరించే శుభలగ్నంతో వస్తున్నాను. ఎందుకంటే ఇక నుంచి నాన్నను తమ్ముణ్ణి చూసుకోవాల్సింది నువ్వే కదా, ముగ్ధ అంది. పూర్ణిమ ఫోన్ పక్కన పెట్టి గుడికి పరిగెత్తింది. గుడి తలుపులు మూస్తున్న పూజారిని వారించింది. జగన్నాథుడి ముందు మోకరిల్లింది. నిన్ను రోజు తిట్టిపోస్తున్నానని భయపడి అనాథనైన నన్ను ఓ ఇంటి కూతురిగా పంపిస్తున్నావా? ఇందుకే నన్ను అనాథను చేసి నాతో తిట్లు తిన్నావా? సారీ, క్షమించు. ఇక నిన్నెప్పుడు తిట్టను. కాకపోతే నాకు కార్తికేయ లాంటి మంచి మొగుడిని వెతికిపెట్టు. లేదంటే నేను వదిలిపెట్టను నిన్నే అని చెంపలు వేసుకుని బయటకు పరుగు పెడుతుంటే పూజారి మొదటిసారి ఏడ్చేశాడు. స్వామి, ఆ అమాయకురాలిని మన్నించు. ఇకనైనా ఆ తల్లిని చల్లగా చూడు అని వేడుకున్నాడు. ముగ్ధ కార్తికేయుల పెళ్లికి దేవతలంతా ఆహుతులే. రాష్ట్రపతి ప్రత్యేక కానుక పంపించాడు. సిబిఐ చీఫ్ తరలి వచ్చాడు. అదే సమయంలో మోహన రాజస్థాన్ ఎడారిలో ఒకప్పుడు కార్తికేయ పొందిన శిక్షణ పొందుతోంది. దేశద్రోహులపై ఎక్కుపెట్టిన ఆయుధంగా మారబోతోంది. ఏదో ఓ రోజు మోహన కార్తికేయను తప్పక కలుస్తుంది. మోహనగా, ముగ్ధమోహనంగా, మనోహరంగా. ముగ్ధమోహనం అనే ఈ నవల ఇంతటితో పూర్తయిందండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.